ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే అందరికీ నమస్కారం. ఇవాళ మనం సింథసిస్ ఆఫ్ యోగాలో 4 8s కిందటి వారం తర్వాత భాగాన్ని చదువుదాము. కిందటి వారం మనకి 8వ పారాగ్రాఫ్లో సమగ్ర యోగం లేదా పూర్ణ యోగం, ఇంటెగ్రల్ యోగా చాలా స్వేచ్ఛతో కూడుకుని ఉన్నది. ఇది జీవితాన్ని, దైవాన్ని ఇముడ్చుకోవాలి, ఎంబ్రేస్ చేయాలి అనేటువంటి లక్ష్యం కలిగింది కనుక ఇది ఒక కొత్త మార్గం. ఒకప్పటి వేద ఋషులు, ఉపనిషత్ ఋషులు వాళ్ళంతా కూడా ఈ మార్గాన్ని అవలంబించారు. జీవితాన్ని కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో వాళ్ళు ఇముడ్చుకున్నారు. ప్రపంచం దైవానికి వేరు కాదు అన్న భావనతో వాళ్ళ ఆధ్యాత్మిక సాధన అంతా కూడా జరిగింది. ఆ తర్వాత కాలాల్లో ఆధ్యాత్మికత అంటే ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకోవటం అనే అభిప్రాయంలో స్థిరపడింది. అందుకని ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇముడ్చుకోవటం అనేది జరగల, ప్రపంచాన్ని ఎంబ్రేస్ చేసుకోవటం జరగల. ఇప్పుడు ఈ ఇంటెగ్రల్ యోగా, పూర్ణ యోగం ఆ పని చేయబోతున్నది. ఇంతవరకు యోగాలన్నీ కూడా స్పృశించనటువంటి కొత్త మార్గాన్ని ఇంటెగ్రల్ యోగా అవలంబిస్తోంది. ఆ మార్గంలో అది దైవాన్ని, ప్రపంచాన్ని కూడా ఇముడ్చుకుని జీవితంలోకి దైవాన్ని ఆహ్వానించి ఈ జీవితం అంతా కూడా దైవ జ్ఞానంతో నిండిపోయేలాగా చేయటం పూర్ణయోగం యొక్క లక్ష్యం. కాబట్టి ఇది ఎలాంటిది? శ్రీ అరవిందులు ఒక ఉపమానం చెప్పారు. ఏ పాత్ ఫైండర్ హ్యూయింగ్ హిజ్ వే త్రూ ఏ వర్జిన్ ఫారెస్ట్. ఇంతవరకు కూడా ఎవరూ ప్రవేశించనటువంటి అడవిలో మార్గాన్ని చేసుకుంటూ వెళుతున్నటువంటి ఒక మార్గాన్వేషకుడి లాంటిది, పాత్ ఫైండర్ లాంటిది. అంతేకాని చాలా హాయిగా ఇతర యోగాలన్నీ వేసినటువంటి రహదారి మీద సుఖంగా ప్రయాణించేటువంటి సాధకుడి లాంటిది కాదిది అని శ్రీ అరవిందులు వారు చెప్పారు. ఇక 9వ పారాగ్రాఫ్ చూద్దాం. పూర్ణయోగానికి అనంతమైనటువంటి స్వేచ్ఛ కావాలి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనటువంటి మాట. అదేమిటో మనం ఇక్కడ చూద్దాం. By this yoga, we not only seek the infinite, but we call upon the infinite to unfold himself in human life. పూర్ణ యోగంలో మనం అనంతత్వం కోసం అన్వేషించడమే కాదు, అనంతాన్ని జీవితంలోకి నువ్వు రమ్మని పిలవటం కూడా జరుగుతుంది. అంటే అనంతం ఈ జీవితంలోకి ప్రవేశించి ఈ జీవితాన్నంతటినీ కూడా జ్ఞానవంతం చేయటం అనేది లక్ష్యంగా పెట్టుకుంది ఇంటెగ్రల్ యోగా. Therefore, the Shastra of our yoga must provide for an infinite liberty in the receptive human soul. ఈ కారణం వల్ల మనకి గ్రహించేటువంటి ఆత్మ, రిసెప్టివ్ సోల్, దైవాన్ని గ్రహించేటువంటి మానవుని యొక్క ఆత్మ, ఇది ఏంటిది? దీనికి ఇన్ఫినిట్ లిబర్టీ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది.
ఇన్ఫినిట్ లిబర్టీ, అనంతమైనటువంటి స్వేచ్ఛ, అంతులేనటువంటి స్వేచ్ఛ కావలసి ఉంటుంది ఇంటెగ్రల్ యోగా శాస్త్రానికి. అంతేకాని ఏదో ఒక సత్యాన్ని, పాక్షిక సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుని దానికి తగినటువంటి మార్గాన్ని ఏర్పరిచి ఆ అనుభవాన్ని పొందడం ఇంటెగ్రల్ యోగా యొక్క లక్ష్యం కాదు అని శ్రీ అరవిందుడు చెప్తున్నారు. కనుక పూర్ణ యోగంలో అనంతమైనటువంటి స్వేచ్ఛ అనేది ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని ఇంత స్వేచ్ఛ కావాలి? ఇంత స్వేచ్ఛ ఎందుకు కావాలంటే ప్రతి మానవుడి యొక్క స్వభావం వేరువేరుగా ఉంటుంది, వైవిధ్య భరితం. ఈ స్వభావం యోగ సాధనలో ప్రవేశించేటప్పుడు ప్రారంభంలో ఇది ఏ విధంగా వెళ్ళగలుగుతుందో, నీడ్ నేచర్ కెపాసిటీ అని మనం చెప్పుకున్నాం. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి సామర్థ్యం ఏమిటి, అవసరం ఏమిటి, ఇది దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకృతికి సంబంధించినటువంటి అది ఏ విధంగా అయితే యోగ సాధనలో ప్రవేశించగలుగుతుందో ఆ రకమైనటువంటి విధానం ఏ మనిషి స్వభావానికి ఆ మనిషికి ఉంటుంది. కనుక ఇన్ఫినిట్ లిబర్టీ అనేది పూర్ణ యోగంలో తప్పనిసరి. ఈ ప్రతి వ్యక్తి స్వభావం పరిపూర్ణమైతే తప్ప వ్యక్తుల ద్వారా అనంతం విశ్వంలో ప్రకటన కాదు కాబట్టి, అభివ్యక్తం కాదు కాబట్టి వ్యక్తుల యొక్క స్వభావాలు ముఖ్యమే. ఆ స్వభావాలన్నీ పరిపూర్ణం అవడం ముఖ్యమే పూర్ణయోగంలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. A free adaptability in the manner and type of the individual's acceptance of the universal and transcendent into himself is the right condition for the full spiritual life in man. మానవుడిలో పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికతకి తగిన పరిస్థితి ఎలా ఏర్పడుతుంది అరవిందుల వారు చెప్తున్నారు. అదేంటంటే యూనివర్సల్ అండ్ ట్రాన్సెండెంట్ ఇంటూ హిమ్సెల్ఫ్. యూనివర్సల్ విశ్వము, ట్రాన్సెండెంట్ అతీతము. మనకి రెండు అనుభవంలో ఉన్నాయి. ఒకటి విశ్వం అనుభవంలో ఉంది ప్రపంచం, రెండు ప్రపంచానికి అతీతంగా ట్రాన్సెండెంట్గా ఉన్నటువంటి ఆత్మ అనుభవంలో ఉన్నది. ఈ రెండింటినీ కూడా పూర్ణయోగ సాధకుడు తనలో ఇముడ్చుకోవలసి ఉంటుంది. ఏ ఒక్కదాన్ని కూడా పరిహరించడానికి వీల్లేదు. నాకు ఒకదాన్ని వదిలిపెట్టేసి ఒకటే నేను స్వీకరిస్తాను అని పూర్ణయోగ సాధకుడు అనడు. అతనికి విశ్వము, విశ్వాతీతము ఈ రెండూ కూడా మానవుని యొక్క అంతరాత్మ యాక్సెప్టెన్స్, అంగీకరించేటువంటి విధానంలో ఏ ఫ్రీ అడాప్టబిలిటీ, చాలా స్వేచ్ఛాపూరితమైనటువంటి సర్దుబాటు ఉండాలట. ఎందులో ఉండాలి సర్దుబాటు? ఇన్ ద మేనర్ అండ్ టైప్ ఆఫ్ ద ఇండివిజువల్స్ యాక్సెప్టెన్స్. అతను మానవుడు దేన్నైతే స్వీకరిస్తాడో ఆ స్వీకరించే విధానం, మేనర్లో కానీ టైప్, రకము, ఏ విధానాన్ని అనుసరిస్తాడో, ఏ రకాన్ని అనుసరిస్తాడు అన్నది అతనికి స్వేచ్ఛ ఉండాలి. మనకి 5 రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞానము, హఠయోగ, రాజయోగాలు. వీటి ఉన్నాయనుకోండి, వీటిని ఏ రకాన్ని అతను వహిస్తాడు, దేన్ని స్వీకరిస్తాడన్న దాంట్లో, ఏ విధంగా వీటితో వ్యవహరిస్తాడన్న దాంట్లో పూర్ణయోగ సాధకుడికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. పూర్వం విధించిన సూత్రాలు, తర్వాత పూర్వం విధించినటువంటి నియమాలు, ప్రక్రియలు అదే విధంగా దారిలోనే వెళ్ళాలి అనేది పూర్ణయోగ సాధకుడు అనుకోడు. మనకి ఈ పారాగ్రాఫ్లో పేజీ నెంబర్ 50లో చెప్పారు. రాజయోగం ఉదాహరణగా తీసుకుని రాజయోగ లక్ష్యమైనటువంటి సమాధి స్థితిని ఆ రాజయోగం విధించినటువంటి నియమాలతో మాత్రమే అక్కర్లేదు, వేరే విధంగా కూడా ఆ సమాధి స్థితిని సాధించవచ్చు. అది ఏ స్వభావం ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటి స్వేచ్ఛ తప్పనిసరిగా ఉండాలి. ఆ స్వేచ్ఛ ప్రకారమే గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవాలి అని శ్రీ అరవిందులు మనకి చెప్పారు. కనుక ఇక్కడ యూనివర్సల్, ట్రాన్సెండెంట్ ఈ రెండింటినీ కూడా తనలో స్వీకరించేటువంటి విధానంలో అత్యంత
స్వేచ్ఛాపూరితమైనటువంటి సర్దుబాటు అంటే రాజీ పడటం కాదు. సర్దుబాటు చేసుకోవడం అంటే ఏదో ఒకదాన్ని సరేలే వద్దు అనుకుని ఒకదాన్ని మాత్రమే తీసుకోవడం కాదు. సర్దుబాటు చేసుకోవడం అంటే స్వభావాన్ని, ఆత్మని, తనలో ఉన్నటువంటి అస్తిత్వ భాగాలన్నిటినీ అవి ఏ విధంగా వ్యవహరించాలని ఆశిస్తున్నాయో ఆ విధంగా ప్రవర్తించటం, సాధనలో వాటిని ప్రవేశపెట్టడం అనేది ఫ్రీ అడాప్టబిలిటీ. ఈ ఫ్రీ అడాప్టబిలిటీకి, స్వేచ్ఛాపూరితమైనటువంటి సర్దుబాటు విధానం అనేది తప్పనిసరిగా ఉన్నట్లయితే అప్పుడు అది రైట్ కండిషన్ ఫర్ ద ఫుల్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ మ్యాన్. మానవుడిలో పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి సరి అయినటువంటి పరిస్థితి అవుతుంది ఇంత స్వేచ్ఛ ఉన్నట్లయితే అని చెప్తున్నారు. Vivekananda pointing out that the unity of all religions must necessarily express itself by an increasing richness of variety in its forms. వివేకానందుడు ఒకసారి ఈ విధంగా అన్నారట. అదేంటంటే యూనిటీ ఆఫ్ ఆల్ రిలిజియన్స్, సమస్త మతాల ఏకత్వం, సర్వమత ఏకత్వం అనేది ఎలా వస్తుంది? అన్ని మతాలని ఒక డాస్ మీద కూర్చోబెడితే వస్తుందా? రాదు. మరి దేనికి అది వైవిధ్యంగా ఉన్నప్పుడు ఏకత్వం ఎట్లా వస్తుంది అంటే ఆ వైవిధ్యమే ఏకత్వాన్ని తీసుకొచ్చేటువంటి అద్భుతమైన మార్గం అని వివేకానందుడు ఆయన చెప్పాడు. అది నెసెసరీలీ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ బై అన్ ఇంక్రీజింగ్ రిచ్నెస్ ఆఫ్ వెరైటీ ఇన్ ఇట్స్ ఫార్మ్స్. తన రూపాలలో అత్యధికంగా వెల్లడవుతున్నటువంటి, అత్యధికంగా ఉన్నటువంటి రిచ్నెస్ ఆఫ్ వెరైటీ, సంపన్నమైనటువంటి వైవిధ్యం. వైవిధ్యం అనేది చాలా సంపన్నం, అంతేగాని వైవిధ్యం మానవుడిని పరిమితం చేయదు. సాధారణంగా మనం ఏకరూపతని ఏకత్వం అని భ్రమపడుతూ ఉంటాం. అంటే యూనిఫార్మిటీ వేరు, యూనిటీ వేరు. యూనిఫార్మిటీ అంటే అంతా ఒకే రకంగా ఉండడం, అక్కడ వైవిధ్యానికి చోట్లేదు. కానీ ఇక్కడ యూనిటీ అన్నప్పుడు ఏకత్వం అనేది ఎట్లా వస్తుంది? ఇన్ని స్వభావాల వైవిధ్యం విశ్వంలో ఉన్నది కనుక ఈ స్వభావాల వైవిధ్యం అంతా కూడా ఎన్ని రకాలైనటువంటి విధానాలని అవలంబిస్తుందో దైవంతో ఏకం కావటానికి అది మతం. మతం అంటే మనం ఏ మతంలో పుట్టామో, ఎక్కడ పుట్టామో అని సాధారణంగా మనం ఆ విధమైన భావన వస్తూ ఉంటుంది. కానీ మతం అనేది స్వభావానికి సంబంధించింది. దైవంతో ఏకం కావటానికి ఏ స్వభావం, ఏ విధానాన్ని అవలంబిస్తుందో, దానికి ఏ విధంగా అది ఏకం కాగలదో దైవ చైతన్యంతో, ఆ విధానాలు, ఆ రూపాలు అన్ని మతం అన్నమాట, పద్ధతి. అందుకని వివేకానందుడు ఏమంటున్నాడంటే రిచ్నెస్ ఇన్ వెరైటీ, రిచ్నెస్ ఆఫ్ వెరైటీ అంటే వైవిధ్య భరితమైనటువంటి సంపన్నత్వం ఉన్నప్పుడే ఏకత్వం అనేది సాధ్యపడుతుంది. ప్రతి స్వభావం దైవంతో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఏకం కావటానికి ఇంత వైవిధ్యం ద్వారా అంతిమ లక్ష్యమైనటువంటి ఏకత్వం వైపుగా వెడుతుంది, స్వభావాలు ఎన్నున్నా సరే. అందుకని వైవిధ్యం ఉన్న చోటల్లా కూడా ఏకత్వానికి అవకాశం ఉంటుంది. వైవిధ్యాన్ని తీసి అవతల బారేసి అందరూ ఒకే రకంగా వ్యవహరించండి అనంటే అది ఏకరూపత అవుతుంది కానీ ఏకత్వం కాదు. భేదాలన్నీ అట్లాగే ఉంటాయి, పైకి మాత్రం అంతా ఒకటిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కనుక వివేకానందుడు చెప్పినటువంటి మాటలని శ్రీ అరవిందులు కోట్ చేసి వైవిధ్యం అనేది చాలా సంపన్నమైనటువంటి వైవిధ్యం ఏకత్వానికి దారి తీస్తుంది. కనుక స్వభావ వైవిధ్యాల వల్ల మనం ఏకత్వానికే వెడతాం, కానీ అవి ఏకత్వాన్ని చేరుకోవడానికి స్వభావ వైవిధ్యం ఏవి మనకి అడ్డం కాదు అని వివేకానందుడు చెప్తున్నాడు. చెప్తూ ఇంకొక మాట కూడా ఆయన అన్నారని శ్రీ అరవిందులు కోట్ చేస్తున్నారు. అదేమిటంటే said once that the perfect state of that essential unity would come when each man had his own religion, when not bound by sect or traditional form, he followed the free self-adaptation of his nature in its relations with the Supreme.
పరమాత్మతో అతను ఏర్పరచుకునేటువంటి సంబంధాలలో అతడు ఫ్రీ సెల్ఫ్ అడాప్టేషన్ అనేది గనక అనుసరించినట్లయితే, ఫాలో అయినట్లయితే, అనుసరిస్తే ఫ్రీ సెల్ఫ్ అడాప్టేషన్ అన్నారు. స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆత్మానుసరణని ప్రతి వ్యక్తి కూడా అనుసరించినట్లయితే ఏం జరుగుతుంది? వెన్ నాట్ బౌండ్ బై సెక్ట్ ఆర్ ట్రెడిషనల్ ఫామ్. ఈ ఫ్రీ అడాప్టేషన్ అనేది ఎప్పుడు అవలంబిస్తాం? స్వేచ్ఛాపూరితంగా మనం అనుసరించటం అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం ఒక సాంప్రదాయానికో, ఒక శాఖకో, సెక్ట్ మత సంబంధమైనటువంటి శాఖలకి కానీ, ట్రెడిషనల్ ఫార్మ్స్ సంప్రదాయాల రూపాలకు కానీ మనం నాట్ బౌండ్ కట్టుబడకుండా మనం ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రీ సెల్ఫ్ అడాప్టేషన్ ఆఫ్ నేచర్ అనేది మనకి ఏర్పడుతుంది. అప్పుడు when not bound by sect or traditional form, he followed the free self adaptation of his nature in its relations with the Supreme, that the perfect state of that essential unity would come when each man had his own religion. ప్రతి మనిషికి తనదైనటువంటి ఒక మతం వచ్చినప్పుడు అప్పుడు అది ఎసెన్షియల్ యూనిటీ అనేది వస్తుంది. అత్యావశ్యకమైనటువంటి ఏకత్వం ఎప్పుడు వస్తుంది? ప్రతి మనిషి తనకి సంబంధించినటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నప్పుడు. మతం అంటే పద్ధతి. సో తన పద్ధతిని తను ఏర్పాటు చేసుకుని ఆ పద్ధతిలో గనక వెడుతూ ఉంటే, ప్రతి వ్యక్తికి ఒక మతం అనేది ఉంటే దాని ప్రకారం ఎక్కడికి వెడతాడు? ఎసెన్షియల్ యూనిటీ వైపుగా వెడతాడు. ఎన్ని రకాల వైవిధ్య స్వభావాలున్నా ఈ ఏకత్వాన్ని చేరుకోవడానికి ఏమీ అడ్డుపడవు గనక ప్రతి వ్యక్తికి అతనిదైనటువంటి మతం ఉన్నప్పుడే ఏకత్వం సాధ్యం అని వివేకానందుడు చెప్పినటువంటి దాన్ని శ్రీ అరవిందులు ఇక్కడ కోట్ చేసి, సో ఆల్సో వన్ మే సే దట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద ఇంటెగ్రల్ యోగా విల్ కమ్ when each man is able to follow his own path of yoga, pursuing the development of his own nature in its upsurging towards that which transcends the nature. మన స్వభావాన్నంతటినీ కూడా అధిగమించాలి అంటే మనం ఎట్లా ఏం చేస్తాం? అప్సర్జింగ్ టువర్డ్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద నేచర్. మన స్వభావాన్ని అధిగమింపచేసేటువంటి దైవ చైతన్యం వైపుగా మనం అప్సర్జ్ అవుతాం. పెళ్ళుబుకటం అని అంటాం తెలుగులో. చాలా విపరీతంగా పొంగు, ఎంతో శక్తితో పైకి ఉబకటం అని అంటామే, ఆ పైకి ఉబకటం అనేది వస్తుంది. పెళ్ళుబకటం అని తెలుగులో ఆ మాట, అప్సర్జింగ్కి. అందుకని మనం దైవం వైపుగా, దైవంతో సంబంధం ఏర్పరచుకునేటప్పుడు మనం అప్సర్జింగ్. So also one may say that the perfection of the integral yoga will come when each man is able to follow his own path of yoga. యోగంలో, సమగ్ర యోగంలో, పూర్ణ యోగంలో పర్ఫెక్షన్, పరిపూర్ణత అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి మానవుడు తనదైనటువంటి మార్గం, యోగ మార్గాన్ని అవలంబించినప్పుడు. ప్రతి మానవుడు అవలంబించడం అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, అతని స్వభావాన్ని బట్టి, ఆ స్వభావం ఏ మార్గంలో వెడితే దైవం యొక్క ఏకత్వాన్ని చేరుకోగలుగుతాను అనుకుంటుందో ఆ మార్గాన్ని అనుసరించినట్లయితే అప్పుడు హిజ్ ఓన్ పాత్ ఆఫ్ యోగా అవుతుంది. అంతేగాని అందరికీ ఒకటే, అందరూ మెడిటేషన్ చేస్తే ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామని లేదు. అందరూ కర్మలలో మునిగిపోతే ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాము అనేటువంటిది ఉండదు. ఏ స్వభావానికి ఒకదానికి కర్మ కావాల్సి వస్తుంది, ఒకదానికి ధ్యానం కావాల్సి వస్తుంది, ధ్యానం తర్వాత కర్మ, కర్మ తర్వాత ధ్యానం. ఆ కర్మలలో కూడా రకరకాలైనటువంటి పనులున్నాయి. ఆ స్వభావానికి ఏ పని దానికి నచ్చుతుందో, ఇష్టంగా ఉంటుందో దాని ద్వారా అది వెళ్ళినట్లయితే అప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది ఇంటెగ్రల్ యోగాలు. ఇక్కడ మనసు మళ్ళీ ఒక పొరపాటు పడుతూ ఉంటుంది. అదేమిటంటే స్వభావానికి తగినట్లుగా చేయమన్నారు కదా, ఇంకే మరి హాయిగా ఇప్పుడున్నటువంటి లోవర్ నేచర్లో ఉన్నటువంటి ఆ లోవర్ నేచర్కి ఏది కావాలో అది చేస్తే సరిపోతుంది, ఇంకేమిటి కొత్తగా చెప్తున్నది పూర్ణయోగంలో అని మనసు అడుగుతుంది.
మనం ఏ కర్మని చేపట్టి చేసినా దాన్ని ఏకత్వాన్ని సాధించేటువంటి సాధనగా మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుని మన అహంకార చైతన్యాన్ని అంతటినీ అధిగమించే విధంగా ఆ కర్మని మనం ఆసరాగా చేసుకోవాలి తప్ప లోవర్ నేచర్ ఏది చెప్తే అది చేస్తూ పూర్ణయోగం ఇదే చెప్పింది అని పొరపాటు పడటం అనేది మనసుకి అదొక లోపంగా ఉంటుంది కనుక మనం ఈ విధమైన పొరపాటు పడకూడదు. లోవర్ నేచర్ నుంచే మనం ప్రారంభం చేస్తాం సాధన. లోవర్ నేచర్కి ఏదైతే కావాలనుకుంటుందో ఆ కర్మతోనే ప్రారంభం చేసినప్పటికీ మన అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి ఫిజికల్, వైటల్, మెంటల్ సంబంధించినటువంటి అన్ని కింద స్థాయిలని అధిగమించేందుకు మనం ఆ కర్మని ఉపయోగించుకుంటే, ఆ దృష్టితో ఆ పనిని చేస్తుంటే అప్పుడు మనం దైవం యొక్క ఏకత్వం వైపుగా వెళ్తాం తప్ప ఈ దృష్టి లేకుండా, మామూలుగా ఈ దృష్టి లేకుండానే మన జీవితాలన్నీ గడిచిపోతున్నాయి. ప్రపంచంలో అందరం బ్రతుకుతున్నామంటే దేనికోసం బ్రతుకుతున్నాము? అహంకారం యొక్క ప్రయోజనాలు అవన్నీ కూడా పొందడానికే మనం అందరం బ్రతుకుతున్నాం. అహంకారం ఏది అడుగుతుందో ఆ ప్రయోజనాలు సాధించేందుకే మనందరం జీవితం గడుపుతున్నాం. ఇది చెప్పటల్లా పూర్ణయోగం. ఈ కర్మలని చేపట్టి లక్ష్యం మాత్రం ఏకత్వం అనేది లక్ష్యంగా పెట్టుకుంటే ఈ అహంకార చైతన్యాన్ని అంతటినీ కూడా మనం అధిగమించేందుకు వీలుగా మనం ఈ కర్మలని చేపట్టాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి స్థితి పూర్ణయోగ సాధకుడిలో ఏర్పడుతుంది అని చెప్పి శ్రీ అరవిందులు చెప్తున్నారు. పర్సూయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్. పూర్ణయోగ సాధకుడు దేన్ని అనుసరిస్తాడు? అనుసరిస్తూ ఉంటాడు. దేన్ని అంటే డెవలప్మెంట్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్. తన స్వభావం యొక్క వికాసాన్ని బట్టి, అధికాధికంగా తన స్వభావం ఏ విధంగా వికసిస్తోందో, జ్ఞానం వైపుగా ఎలా వికసిస్తోందో దానిని ఆధారం చేసుకుని దైవ ఏకత్వం వైపుగా పెళ్ళుబకటంలో అప్సర్చ్, ఒక్కసారిగా పొంగులాగా అంత బలీయంగా దైవ ఏకత్వం వైపుగా పోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు? స్వేచ్ఛ అనేది ఉన్నప్పుడు. ప్రతి స్వభావము స్వేచ్ఛగా ఏకత్వం వైపుగా వెళ్ళేటువంటి విధంగా ఈ యోగంలో అవకాశం ఉంది. పూర్ణయోగంలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి. ఎందుకు ఇంత స్వేచ్ఛ కావాలి స్వభావానికి? శ్రీ అరవిందులు ఈ వాక్యంతో ఈ పారాగ్రాఫ్ని ముగిస్తున్నారు. ఫర్ ఫ్రీడమ్ ఈజ్ ద ఫైనల్ లా అండ్ ద లాస్ట్ కన్సమేషన్. స్వేచ్ఛ అనేదే అంతిమ ధర్మం. మానవుని యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రధానంగా, ఈ మామూలు భౌతిక జీవితంలో కూడా స్వేచ్ఛ అనేదే అంతిమమైనటువంటి ధర్మం. అండ్ ద లాస్ట్ కన్సమేషన్, కడపటి పరిపూర్ణత కూడా స్వేచ్ఛనే. పరిపూర్ణత అనేది స్వేచ్ఛ. అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత కూడా స్వేచ్ఛగా మన ప్రకృతి కర్మలను ఎన్నుకుని దైవాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మన ప్రకృతి జ్ఞానవంతమైంది, దివ్య ప్రకృతి అయింది. దివ్య ప్రకృతి కాకముందర సాధనలో ఉన్నటువంటి లోయర్ నేచర్ కూడా, దీనికి కూడా మనం స్వేచ్ఛ అనేది అవసరం. ఆ స్వేచ్ఛ ఏకత్వం వైపుగా ఉపయోగించుకోవాలి. ఈ స్వేచ్ఛని గురించి మాట్లాడుతూ శ్రీ అరవిందులు టాక్స్ విత్ శ్రీ అరబిందో అనేటువంటి దాంట్లో వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 65లో స్వేచ్ఛ అనేది ఎంత అవసరం, భౌతిక జీవితంలో కూడా స్వేచ్ఛ కావాలి. మనకి ఇష్టమైన పని చేసేందుకు మనకు స్వేచ్ఛ కావాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను అన్నప్పుడు దాని ఫలితాలు ఎలా వచ్చినా సరే వాటిని స్వీకరించగలిగేటువంటి స్థైర్యం, ధైర్యం ఉండాలి. నా ఇష్టం వచ్చింది చేస్తాను, కానీ ఫలితం మాత్రం ఇట్లా ఉండాలి అని నిర్దేశించుకుని చేసినప్పుడు ఫలితం అలా రావచ్చు, రాకపోవచ్చు. రానప్పుడు ఇంతకాలం మనం సాధనలో గడిపినటువంటి మన ప్రకృతి స్వేచ్ఛ అంతా కూడా మరి కాలం అంతా గడిచిపోతుంది. కాబట్టి ఆ స్వేచ్ఛ వల్ల కొంత మనం అనుకున్నటువంటి ప్రయోజనం సాధించినప్పుడు షాక్కి గురి కాకూడదు.
అప్పుడు దాన్ని కూడా స్వీకరించగలిగేటువంటి ధైర్యం తప్పనిసరిగా ఉండాలి. సో స్వేచ్ఛని గురించి, ముఖ్యంగా సాధనలో సాధకుడికి ఉండవలసినటువంటి స్వేచ్ఛని గురించి శ్రీ అరవిందులు ఇలా అంటున్నారు. ఐ బిలీవ్ ఇన్ ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ freedom to find out things for oneself in one's own way, freedom to commit blunders even. ఆధ్యాత్మిక సాధనలో కొంత స్వేచ్ఛ అనేది తప్పకుండా ఉండాలి అని నేను విశ్వసిస్తున్నాను. ఎలాగా? బ్లండర్స్ కమిట్ చేసేందుకు కూడా, చాలా పెద్ద పొరపాట్లు తప్పులు చేసేందుకు స్వేచ్ఛ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడు వస్తాయి తప్పులు? మనం ఏదన్నా ఒకటి చేస్తుంటే వస్తాయి పొరపాట్లు. ఆ పొరపాటు అనేది వస్తేనే మనం దాన్ని పరిశీలించి ఈ పొరపాటు ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది అని మనం పరిశీలించడానికి వీలుంటుంది. స్వేచ్ఛగా మనం ఏ పని చేయకుండా ఓ మూల కూర్చుంటే ఏం పొరపాట్లు వస్తాయో మనం పని చేసేటప్పుడు ఎట తెలుస్తుంది? తెలీదు. అంతా బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, మనం జ్ఞానంతో ఉన్నాం అనేటువంటి భ్రమ కలుగుతుంది. అందుకని స్వేచ్ఛ అనేది తప్పనిసరిగా ఉండాలి. టు కమిట్ బ్లండర్స్ ఈవెన్, పెద్ద పెద్ద తప్పులు చేయడానికి కూడా స్వేచ్ఛ ఉండాలి అంటున్నారు. నేచర్ లీడ్స్ us through various errors and eccentricities. సో ఈ నేచర్, ప్రకృతి మనని ఎలా నడుపుతోంది అంటే పొరపాట్ల ద్వారా, తర్వాత ఎక్సెంట్రిసిటీస్, చాలా అసాధారణతలు, విపరీతాల ద్వారా నడుపుతోంది. ఆమె మన మీద ప్రయోగం చేస్తోంది. అందుకని ఒక్కొక్కసారి మనం ఊహించనటువంటి పరిణామాలు, ఊహించనటువంటివి ఎన్నో మనకి వస్తూ ఉంటాయి. ఆమె పద్ధతి అంతే. పొరపాట్ల ద్వారా, విపరీతమైనటువంటి వాటి ద్వారా ఆమె మనని నడుపుతుంది. వెన్ నేచర్ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ హిస్ పాసిబిలిటీస్ ఫర్ గుడ్ ఆర్ ఇల్, షీ న్యూ వెరీ వెల్ వాట్ షీ వాజ్ అబౌట్. మానవుడిని ఆమె సృష్టించినప్పుడు అతనిలో ఉన్నటువంటి సంభావ్యతలన్నిటినీ, మంచి చెడు, అలా ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్నిటినీ కూడా బయటికి తీసుకువచ్చేందుకు ఆమె మానవుడిని సృష్టించినప్పుడు ఆమెకి తెలుసు ఆమె ఏం చేస్తోందో. తను ఏం చేస్తోందో ఆమెకి బాగా తెలుసు. పొరపాట్ల ద్వారానే తర్వాత మానవుడు ఒక సరి అయినటువంటి పరిపూర్ణత వైపుకి వెడతాడు. పొరపాటు అనేది జరగకపోతే పరిపూర్ణత అనే మాటకే అర్థం ఉండదు. ఫ్రీడమ్ ఫర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. మానవ జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేయటానికి, దేన్నైనా ప్రయోగించి చూడటానికి స్వేచ్ఛ అనేది చాలా గొప్ప విషయం. అది చెడు ఫలితాలు ఇస్తుందో, విపత్కరమైనటువంటి ఫలితాలు ఇస్తుందో, మంచి ఫలితాలు ఇస్తుందో, ఎలాగైనా సరే కానీ ఆ స్వేచ్ఛ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. వితౌట్ ఫ్రీడమ్ టు టేక్ రిస్క్స్ అండ్ కమిట్ మిస్టేక్స్ దేర్ కెన్ బి నో ప్రోగ్రెస్. మానవుని యొక్క ప్రోగ్రెస్, అతని అభివృద్ధి అంతా కూడా ఎలా జరుగుతుంది? రిస్క్లు తీసుకోవటం వల్ల, తర్వాత పొరపాట్లు చేయటం వల్ల మాత్రమే అతని ప్రోగ్రెస్ అనేది, అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇలా చేసాం, ఈ తప్పు వచ్చింది కాబట్టి వచ్చేటువంటి జనరేషన్లో, నెక్స్ట్ వచ్చేటువంటి మానవ జాతిలో ఈ పొరపాట్లు మళ్ళీ అప్పుడు రావు. అలాగా ప్రయోగాల ద్వారా, పొరపాట్లని సరిదిద్దుకోవటం ద్వారా మాత్రమే మానవుని యొక్క ప్రోగ్రెస్ అనేది ఆధారపడి ఉంటుంది. గనక యోగంలో కూడా స్వేచ్ఛ అనేది చాలా అవసరం. మరి పూర్ణయోగంలో మానవుని యొక్క స్వేచ్ఛకి, సాధనలో అతను స్వేచ్ఛగా సాధన చేయడానికి తప్పనిసరిగా ఆ స్వేచ్ఛ అనేది కావాలి అని శ్రీ అరవిందులు చెప్తూ ఈ 9వ పారాగ్రాఫ్ని ఈ వాక్యంతో ఆయన ముగించారు. ఫర్ ఫ్రీడమ్ ఈజ్ ద ఫైనల్ లా. అంతిమ ధర్మం స్వేచ్ఛనే. అండ్ ద లాస్ట్ కన్సమేషన్. చిట్ట చివరి పరిపూర్ణత కూడా స్వేచ్ఛే. ఉన్నతమైన జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా జ్ఞానం వైపుగా పోవాలంటే ప్రకృతికి స్వేచ్ఛ అనేది తప్పనిసరిగా అవసరం సాధకుడికి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఇక 10వ పారాగ్రాఫ్లో పూర్ణయోగం యొక్క జనరల్ లైన్స్ గురించి మాట్లాడుతున్నారు. సాధారణమైనటువంటి విధానాలు. మరి పూర్ణయోగం ఇంత స్వేచ్ఛ అంటున్నారు,
పూర్ణయోగంలో వ్యక్తి ప్రకృతిని బట్టి స్వభావాన్ని బట్టి పద్ధతిని ఎన్నుకోవాలి. ఆ పద్ధతి పేరే మతం. ఆ పద్ధతి ద్వారానే ఏకత్వం వైపుకి వెడతారంటున్నారు కదా. మరి పూర్ణయోగంలో ఏ సూత్రాలు లేవా, ఏ పద్ధతులు లేవా? మరి ఎట్లా ఉన్నట్టుండి నీ స్వభావం ద్వారా వెళ్ళాలి అంటే నా స్వభావం ఏమిటో నాకు తెలియాలి కదా. నా స్వభావంతో అజ్ఞాన జీవితంలో మునిగిపోయిన నాకు ఈ అజ్ఞాన జీవితంలో ఉన్నటువంటి స్వభావం నేను ఏ విధంగా ఏకత్వం వైపుకి వెళ్ళాలో కొన్నైనా నాకు మార్గాలు ఉండాలిగా. లేకపోతే ఎట్లా సముద్రంలో దూకినట్టు ఉంటుంది. అంటే శ్రీ అరవిందుడు చెప్తున్నారు అదేంటంటే పూర్ణయోగంలో సాధారణమైనటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ సాధారణ విధానాలని అవలంబిస్తూ వాటిని ఏ వ్యక్తికి స్వభావానికి తగిన విధంగా వాటిని అప్లై చేసుకుంటూ వాటన్నిటినీ కూడా అనువర్తింపజేసుకుంటూ సాధనలో ముందుకు సాగాలి సాధకుడు అని చెప్తున్నారు. అవేమిటో చూద్దాం. మీన్వైల్ certain general lines have to be formed which may help to guide the thought and practice of the sadhaka. ఇంత స్వేచ్ఛ అనేది సాధకుడికి వచ్చే ముందు సాధకుని యొక్క సాధనని అతని ఆలోచనని ఒక మార్గదర్శనం చేయడానికి వీలుగా కొన్ని జనరల్ లైన్స్ పూర్ణయోగంలో కూడా ఉన్నాయి. సాధారణమైనటువంటి సామాన్యమైన విధానాలు, సాధారణ విధానాలు, జనరల్ అంటాం కదా, స్పెసిఫిక్గా కాకుండా కొన్ని జనరల్ విధానాలు కొన్ని ఉన్నాయి. అది ఏ స్వభావం ఉన్న వాళ్ళైనా అనుసరించవచ్చు. ఇవి అనుసరిస్తూ ఉన్నప్పుడు తన ప్రత్యేక స్వభావం ఏం కోరుతుందో తెలుసుకునేటువంటి స్వేచ్ఛ వైపుగా అతను వెళతాడు గనక ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని ఏకత్వం వైపుగా వెళతాడు. ఇప్పుడు ఈ సామాన్యమైనటువంటి సాధారణ విధానాలు కొన్ని పూర్ణయోగంలో కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? సాధకుని ఆలోచనని, అతని థాట్ని, ప్రాక్టీస్, అతని సాధనని మార్గదర్శకత్వం, మార్గనిర్దేశనం చేస్తాయి. ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు అని చెప్పేటువంటి సాధారణమైన విధానాలు పూర్ణయోగంలో కొన్ని ఉన్నాయి. బట్ దీస్ మస్ట్ టేక్ as much as possible forms of general truths, general statements of principle, the most powerful broad directions of effort and development rather than a fixed system which has to be followed as a routine. ఏం చెప్తున్నారంటే ఈ సాధారణ విధానాలు, చెప్పబోయేటువంటి సాధారణ విధానాలని వీలైనంత వరకు, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, వీలైనంత వరకు కూడా వీటిని ఎలా మనం తీసుకోవాలి, ఎట్లా గ్రహించాలి? ఫార్మ్స్ ఆఫ్ జనరల్ ట్రూత్స్, సాధారణ సత్యాలకు సంబంధించిన రూపాలుగా ఈ సూత్రాలని మనం తీసుకోవాలి. సాధారణంగా సత్యాలంటే ఏమిటి? ఆత్మ ఏమిటి, స్వభావం ఏమిటి, ప్రకృతి ఏమిటి, ఆత్మ జ్ఞానం ఏమిటి అనేటువంటి జనరల్ ట్రూత్స్, ప్రపంచం ఏమిటి, ఇలాంటి జనరల్ ట్రూత్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఆత్మజ్ఞానంలోనూ విశ్వానికి సంబంధించి వీటి రూపాలని మనం వీలైనంత వరకు బ్రాడ్గా తీసుకోవాలి, జనరల్ ట్రూత్స్గా తీసుకోవాలి. జనరల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఈ సాధనా సూత్రాలకి సంబంధించినటువంటి సాధారణ ప్రతిపాదనలుగా తీసుకోవాలి. ప్రతిపాదన చేస్తాంగా, ఇదిగో ఇది ప్రతిపాదన, దీన్ని అనుసరించండి, ఈ స్టేట్మెంట్ అనేది. అప్పుడు దాన్ని ఇక స్కేల్తో కొలిచి ఒక అంగుళం కూడా అటు ఇటు పోకుండా చెయ్యవలసిందే, లేకపోతే నువ్వు దైవం వైపుగా వెళ్ళలేవు, దైవ చైతన్యాన్ని పొందలేవు అనేటువంటి విధానం మాత్రం పూర్ణయోగంలో ఉండదు. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. సాధారణంగా చెప్పేటువంటి సత్యాలు, సూత్రాలు ఉన్నప్పటికీ స్వభావానికి తగ్గట్లుగా వీటిని మార్పు చేసుకునే స్వేచ్ఛ పూర్ణయోగంలో ఉంటుంది గనక పరిపూర్ణమైనటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితి సాధకుడిలో నెలకొంటుంది. ది మోస్ట్ పవర్ఫుల్ బ్రాడ్ డైరెక్షన్స్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ డెవలప్మెంట్ ఇది ఉంటుంది. మానవుడి ఎఫర్ట్, కృషికి, డెవలప్మెంట్, అతని అభివృద్ధికి చెందినటువంటి పవర్ఫుల్ బ్రాడ్ డైరెక్షన్, చాలా శక్తివంతమైనవి, స్థూలమైనటువంటి మార్గనిర్దేశకాలు ఉంటాయి. ఇలా వెళ్ళు అంటాడు. అలా వెళ్ళినప్పుడు చాలా శక్తివంతమైనటువంటి మార్గం ఇది, అందుకని చాలా పవర్ఫులే, చాలా శక్తివంతమైనటువంటి బ్రాడ్, స్థూలమైనటువంటి డైరెక్షన్స్, మార్గ సూచికలు.
ఉంటాయి ఈ పూర్ణయోగంలో. దానిని ఆధారం చేసుకుని పూర్ణయోగ సాధకుడు ఆ యోగంలో ప్రవేశిస్తాడు. రాదర్ దాన్ ఎ ఫిక్స్డ్ సిస్టమ్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ యాజ్ ఎ రొటీన్. అంటే పూర్ణయోగంలో ఒక ఫిక్స్డ్ సిస్టమ్ అనేది ఉండదు, స్థిరమైనటువంటి పద్ధతి ఉండదు. రాజయోగం ఇలాగే చెయ్యాలి, హఠయోగం ఇలాగే చెయ్యాలి, కర్మయోగం ఇట్లనే చెయ్యాలి, జ్ఞానయోగం ఆత్మవిచారణే చెయ్యాలి, అయితేనే నీకు ఆత్మలభ్యం అవుతుంది. ఇలా ఒక స్థిరమైనటువంటి పద్ధతి మిగతా యోగాలలో ఉంది. ఈ స్థిరమైన విధానం పాటిస్తేనే నువ్వు ఆత్మని పొందగలవు. కానీ పూర్ణయోగంలో అట్లా కాదు. ఇక్కడ స్థూలమైనటువంటి మార్గనిర్దేశనలు చేయటం జరుగుతుంది. దాని ఆధారంగా సాధకుడు స్వేచ్ఛగా తన స్వభావాన్ని అనుసరించి సాధన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్ శాస్త్ర ఫిక్స్డ్ సిస్టమ్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ యాజ్ ఎ రొటీన్. రొటీన్ అంటే నిత్యకృత్యం, రోజు చేసే పని. రోజు పొద్దున్నే లేచి 4 నుంచి 5 దాకా ధ్యానం చేస్తా, 5 నుంచి ఇంకోటి చేస్తా, 6 నుంచి ఇంకోటి చేస్తా. ఇది ఒక రొటీన్, ఇది ఒక నిత్యకృత్యం. ఈ నిత్యకృత్యంగా చేయటం అనేది పూర్ణయోగంలో ఉండదు. ఇవాళ 4ంటికి చేద్దామనిపించింది, చేసా, ఇక రేపు చేయొద్దు అనుకుంది స్వభావం, ఇంకోటి ఏదో చేస్తా అనుకుంది, అది చేసింది. మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ మెడిటేషన్ ధ్యానం చేసుకుంది. ఇలాగా దైవాన్ని చేరుకోవడానికి స్వభావానికి స్వేచ్ఛ ఉంటుంది. నిత్యకృత్యం అనేటువంటిది ఫిక్స్డ్ సిస్టమ్ అనేది లేదు గనక అనంతమైన స్వేచ్ఛ పూర్ణయోగంలో ఉండడం వల్ల పూర్ణయోగ సాధకుడు తనలోనూ విశ్వంలోనూ కూడా దైవాన్ని మేనిఫెస్ట్ చేసేటువంటి దానికి వీలుగా ఓ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిగా అతను పరివర్తన చెందుతాడు. ఆల్ శాస్త్ర is the outcome of past experience and a help to future experience. అంత శాస్త్రం అంటే ఏమిటి? పాస్ట్ ఎక్స్పీరియన్సే, దాని పేరే శాస్త్రం. గతకాలపు అనుభవం అంతా కూడా ఆ తర్వాత కాలంలో శాస్త్రమైంది. అందుకని అంత సమస్త శాస్త్రం కూడా గతకాలపు అనుభవము భవిష్యత్తుకి అది సహాయకము అవుతుంది అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ అన్ ఎయిడ్ అంటే పార్షల్ గైడ్. ఇంకేమండి మరి గతకాలపు అనుభవం అంతా భవిష్యత్తుకు కూడా పనికొస్తుందని చెప్తున్నారు కదా. అంటే మళ్ళీ అక్కడ ఇంకా క్లారిటీ ఇస్తున్నారు. గతకాలపు అనుభవం అంతా అదే విధంగా భవిష్యత్తుకి పనికిరాదు. అది ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా పనికొస్తుంది. డైవ్ చేయడానికి చూడండి, స్ప్రింగ్ బోర్డు మీద ఒక్కసారి ఎగిరి అప్పుడు కిందికి దూకుతారు పూల్లోకి. అలా స్ప్రింగ్ బోర్డ్ లాగా పనికొస్తుంది తప్ప గతకాలపు అనుభవం అంతా యథాతథంగా భవిష్యత్తుకు కావలసిన విధంగా అది చేయలేదు. ఎందుకంటే భవిష్యత్తులో మానవుడు వెనకటి చైతన్య దశ నుంచి ఇంకా కొంత ముందుకు వచ్చాడు కాబట్టి వెనకటి అనుభవమే యథాతథంగా భవిష్యత్తులో కూడా పనికొస్తుంది అని అనుకోవడానికి లేదు. అలా పనికి రాదు. అందుకే మనం వెనక చూసినట్లయితే శ్రీ అరవిందులు మనకు చెప్పారు, కొత్త పరిభాషలో కొత్తగా మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకోవాలి జ్ఞానాన్ని. వెనకటి చైతన్యం నుంచి ముందుకొచ్చాం కాబట్టి ఇప్పటి చైతన్యం నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి కావలసిన విధంగా యోగాన్ని మనం పునర్వ్యవస్థీకరించుకోవాలి తప్ప ఆ పాతకాలపు అనుభవానికి చెందిన యోగం ఇప్పుడు కూడా యథాతథంగా ఆ పద్ధతిలోనే మనకి పనికి వస్తుంది అనుకోవడం అది సరి అయినది కాదు అని చెప్తున్నారు. అంచేత గతకాలపు అనుభవం భవిష్యత్తుకి సహాయకమైనప్పటికీ కూడా ఇట్ ఈజ్ అన్ ఎయిడ్ అంటే పార్షల్ గైడ్. అది సహాయకం నిజమే, అది పాక్షికమైనటువంటి మార్గదర్శకత్వం. అది పాక్షికంగానే పనికొస్తుంది, పార్షియల్ గైడ్గా పనికొస్తుంది, కానీ అది కంప్లీట్ టోటల్గా మనకి ఉపయోగపడదు. ఎందుకో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇట్ పుట్స్ అప్ సైన్ పోస్ట్, gives the names of the main roads and the already explored directions so that the traveler may know whither and by what paths he is proceeding.
పూర్ణయోగంలో బ్రాడ్గా మార్గదర్శకాలు మార్గ సూచికలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఏం చేస్తారట? ఇట్ పుట్స్ అప్ సైన్ పోస్ట్. పూర్ణయోగం కొన్ని మార్గ సూచికలని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడి నుంచి ఈ మార్గంలో వెడితే ఆత్మజ్ఞానం వస్తుంది, ఈ మార్గంలో వెడితే దైవ జ్ఞానం వస్తుంది, దైవ చైతన్యాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావు, ఈ మార్గంలో వెడితే స్వభావాన్ని పరిపూర్ణం చేసుకుంటావు, ఇంకొక మార్గంలో వెడితే దైవాన్ని అభివ్యక్తం చేస్తావు అని సైన్ పోస్టులు. మన ఊళ్ళకి వెళ్ళడానికి సైన్ పోస్టులు ఉంటాయి చూడండి. ఇక్కడికి ఈ పక్క రైట్కి వెడితే బెంగళూరు పెడతావు, స్ట్రైట్ వెడితే విజయవాడ పెడతావు, లెఫ్ట్కి పోతే మెడ్రాస్ పోతావు అని మనకి సైన్ బోర్డులు ఉంటాయి. అట్లాగా పూర్ణయోగంలో కూడా ఈ మార్గంలో ఇట్లా వెడితే దీన్ని చేరుకుంటావు అని సైన్ పోస్టులు మాత్రం చూపిస్తుంది. గివ్స్ ద నేమ్స్ ఆఫ్ ద మెయిన్ రోడ్స్. రహదారులు ఎలా వెళతావు, రహదారుల పేర్లు చెప్తుంది. ఇదిగో ఇంతవరకు సాధనలో నువ్వు ఇంతవరకు వెళితే నీ స్వభావం ఇదిగో ఇంతగా కొంత మార్పు చెందింది, ఇంకా కొంత దూరం వెళితే కొద్దిగా నువ్వు ఆత్మలోకి ప్రవేశించావు. ఇలాగా ఒక రహదారుల్లోకి మనం తీసుకువెడుతూ ఉంటుంది. అండ్ ద ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్ డైరెక్షన్స్, ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేసినటువంటి డైరెక్షన్స్ ఉంటే, సూచికలు ఉంటే ఆ మార్గాలని చూపిస్తుంది పూర్ణయోగం. So that the traveler may know whither and by what paths he is proceeding. ఇవన్నీ ఎందుకు పూర్ణయోగం చూపిస్తుంది? సాధకుడు తను ఏ మార్గంలో వెడుతున్నాడో, ఎక్కడికి వెడుతున్నాడో ఇవన్నీ కూడా అతనికి తెలియటానికి వీలుగా కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలని, తర్వాత కొన్ని మార్గాలని పూర్ణయోగం చూపిస్తుంది. ది రెస్ట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఎఫర్ట్ and experience and upon the power of the guide. ఈ మార్గాల్లో పోతూ ఉంటే మరి వచ్చేస్తుందా సాధన ఫలితం అంతా వస్తుందా? నాలో దైవం అభివ్యక్తం అవుతాడా? నేను దైవ చైతన్యాన్ని అటైన్ చేయగలుగుతానా అని ప్రశ్నలు అడిగినప్పుడు మనసు చెప్తున్నారు శ్రీ అరవిందులు, అది ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుంది? పర్సనల్ ఎఫర్ట్, వ్యక్తి కృషి మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తి పొందేటువంటి అనుభవం మీద, తర్వాత అపాన్ ద పవర్ ఆఫ్ ద గైడ్, మార్గదర్శకుడైనటువంటి వాని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఆయన చూసుకోవాలి మన సాధనానుభవాన్ని అంతా కూడా. మన కృషి, తర్వాత సాధనానుభవం, దైవం యొక్క శక్తి. మనం కొద్ది కొద్దిగా ముందుకు పోతున్నప్పుడు దైవశక్తి అధికాధికంగా మనలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇది శాస్త్రం. ఈ 10 పారాగ్రాఫుల్లో శ్రీ అరవిందులు శాస్త్రాన్ని గురించి ఏం చెప్పారు అంటే, 2వ పారాగ్రాఫ్లో మనం నేర్చుకునేదంతా కూడా మనలో ఇదివరకే ఉంది అని చెప్పారు. 3వ పారాగ్రాఫ్లో ఇంకా రాబోయేటువంటి సంభావ్య జ్ఞానం ఏమిటి, రాబోయేటువంటి జ్ఞానం ఏమిటి అనేది చెప్పారు. ఇక 3వ పారాగ్రాఫ్లో శృతి అంటే ఏమిటి, వేదం అని మనం అంటామే, ఆ శృతి అంటే ఏమిటి అనేది వారు చెప్పారు. ఇక 4వ దాంట్లో గురువు యొక్క వాక్యం ఏమిటి, గురువు యొక్క వాక్యమైనా శాస్త్రం చెప్పేదైనా ఒకటే. అయితే శ్రోతవ్యస్య శృతస్య చ శబ్ద బ్రహ్మాతి వర్తతే, అవి రెండు కూడా గీతలో చెప్పిన వాటిని శ్రీ అరవిందులు కోట్ చేశారు. 5వ పారాగ్రాఫ్లో సంప్రదాయ విధానాలు ఏమిటో వారు చెప్పారు. 6వ పారాగ్రాఫ్లో పూర్ణయోగ సాధకుడికి శాస్త్రం అనేది అది అనుల్లంఘనీయం కాదు, అంటే వెనకటి శాస్త్రం ప్రకారమే పోవటం అనేది పూర్ణయోగ సాధకుడికి అవసరం లేదు. అతని స్వభావాన్ని బట్టి అతనికి ఆ శాస్త్రం అనేది ఏర్పడుతుంది. అలాగే తర్వాత పారాగ్రాఫ్లో 7వ పారాగ్రాఫ్లో లిఖిత శాస్త్ర గ్రంథాలను గురించి మాట్లాడారు. యోగము టెక్నికల్గా ఉండేటువంటి ఆ టెక్నికాలిటీస్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి యోగ శాస్త్రాలలో వాటిని గురించి చెప్పారు. 8వ పారాగ్రాఫ్లో
కూడా ఈ ఇంటెగ్రల్ యోగాలో, పూర్ణ యోగంలో సాధకుడు ఈ పైన చెప్పినటువంటి లిఖిత శాస్త్రానికి కట్టుబడడు. అంటే యోగ శాస్త్ర విధానాలు, సూత్రాలు అలాగే పాటించడం అనేది పూర్ణయోగ సాధకుడికి అవసరం లేదు అని అది చెప్పారు. ఇక 9వ పారాగ్రాఫ్లో పూర్ణయోగానికి అనంతమైనటువంటి స్వేచ్ఛ కావాలి. ఇంత స్వేచ్ఛ ఏ యోగంలో కూడా లేదు. ప్రతిదాన్ని స్వభావాన్ని పరిమితం చేయటం, స్వభావాన్ని మనం నియమించటం, దాన్ని కంట్రోల్ చేయటం అనేదే ఉంది. కానీ స్వభావానికి తగినట్లుగా వెడుతూ స్వభావాన్ని ఆ విధంగా పరివర్తన చేసుకోవటం అనేది పూర్ణయోగంలో ఉంది గనక అనంతమైనటువంటి స్వేచ్ఛ కావాలి అని చెప్తున్నారు. 10వ పారాగ్రాఫ్లో ఈ పూర్ణయోగంలో జనరల్గా ఉండేటువంటి విధానాలు ఏ ఉన్నాయో చెప్పారు. ఇది శాస్త్రం. ఇక రెండవది ఉత్సాహం. ఉత్సాహం అంటే ఏమిటి అది శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఈ స్వేచ్ఛని గురించే శ్రీ అరవిందులు మరొక చోట, అదే పుస్తకంలో, మరొక చోట కాదు, అదే పుస్తకంలో ఒక టాక్స్ విత్ శ్రీ అరబిందో వాల్యూమ్ 1లోనే వారు చెప్తూ మన భారతదేశం ఎంతటి స్వేచ్ఛనిచ్చింది యోగ ప్రక్రియలకి అని చెప్తున్నారు. మనం వెనకటి పారాగ్రాఫుల్లో చదివాం. సాధారణంగా శాస్త్ర విరుద్ధం అనేటువంటి మాట వినపడుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎంతో స్వేచ్ఛ ఈ యోగాలలో మనకు కనబడుతుంది అని వారు చెప్పారే. ఇక్కడ కూడా భారతదేశంలో అవలంబించేటువంటి స్వేచ్ఛ వారు చెప్తున్నారు. ఇన్ ఇండియా, even in spirituality, they allowed all sorts of experiments, including Vama Marga, the left hand path of the Tantra, and you see how wonderfully Indian spirituality has developed. అన్నారు. ఎంత అద్భుతంగా భారతీయ ఆధ్యాత్మికత వెళ్ళి విరిసింది, ఎంతగా అది వృద్ధి పొందింది అని చెప్తున్నారు. అదేంటంటే ఆధ్యాత్మికతలో అన్ని రకాలైనటువంటి ప్రయోగాలకి కూడా భారతీయ ఆధ్యాత్మికత దాంట్లో అవకాశం ఇచ్చింది. భారతీయ ఆధ్యాత్మికత అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు, యోగంలో చేసేటువంటి ప్రయోగాలన్నిటికీ కూడా భారతీయ ఆధ్యాత్మికతలో చోటు ఉంది, అవకాశం ఇచ్చింది అని చెప్తూ, ఉదాహరణకి తంత్రంలో కూడా వామ మార్గం అని ఉన్నది. ఈ వామ మార్గం అనే దానికి కూడా అవకాశం ఇచ్చింది భారతీయ ఆధ్యాత్మికత. ఇది ఎంత అద్భుతమైనటువంటి స్వేచ్ఛాపూరితమైన ఆధ్యాత్మికత అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఇక రెండవ సహాయకం ఏమిటంటే ఉత్సాహం. ఈ ఉత్సాహం యొక్క ప్రాధాన్యత ఏమిటో ఈ పారాగ్రాఫ్లో 11వ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ది డెవలప్మెంట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్స్ ర్యాపిడిటీ, ఇట్స్ యాంప్లిట్యూడ్, ది ఇంటెన్సిటీ అండ్ పవర్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్స్ డిపెండ్స్ ప్రైమరీలీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పాత్ అండ్ లాంగ్ ఆఫ్టర్ ఆన్ ద ఆస్పిరేషన్ అండ్ పర్సనల్ ఎఫర్ట్ ఆఫ్ సాధక అని చెప్తున్నారు. సాధకుడికి మార్గ ప్రారంభంలోనూ ఆ తర్వాత చాలా కాలం వరకు కూడా అతని అనుభవం వృద్ధి చెందడంలో వేగం కానీ, ర్యాపిడిటీ, తర్వాత యాంప్లిట్యూడ్ విస్తృతి, ఇంటెన్సిటీ తీవ్రత, పవర్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్ దాని ఫలితాలకి గల శక్తి, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? అది సాధకుని ఆకాంక్ష మీద, అతని స్వయం కృషి మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు మా సాధకుడు ఈ పూర్ణయోగాన్ని అనుసరిస్తున్నటువంటి మొట్టమొదటలో అతనికి అతని సాధన తీవ్రత కానీ, సాధన విస్తృతి కానీ, తర్వాత ఆ సాధనలో వచ్చేటువంటి ఫలితాల శక్తి కానీ, ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్ ద ఆస్పిరేషన్ అండ్ పర్సనల్ ఎఫర్ట్ ఆఫ్ ద సాధక. సాధకుని యొక్క ఆకాంక్ష మీద, అతని వ్యక్తిగత కృషి మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఎంత విస్తృతిగా
ఎంత తీవ్రంగా వేగంగా సాధన అనేది జరగగలదు అంటే ఇదిగో ప్రధానంగా మనం సాధన మొదలుపెట్టినప్పుడు ఆ తర్వాత చాలా కాలం వరకు కూడా లాంగ్ ఆఫ్టర్ సాధన మొదలుపెట్టిన చాలా కాలం వరకు కూడా సాధకుని యొక్క కృషి మీద అతని ఆకాంక్ష మీదే అతని సాధన ఎంత వేగంగా తీవ్రంగా విస్తృతంగా తర్వాత దాని ఫలితాలు ఎట్లా వస్తాయి అన్నది ఆధారపడి ఉంటుంది. ది ప్రాసెస్ ఆఫ్ యోగా is a turning of the human soul from the egoistic state of consciousness absorbed in the outward appearances and attractions of things to a higher state in which the transcendent and universal can pour itself into the individual mold and transform it అని అన్నారు. ఇక్కడ సాధకుడు ఈ యోగ ప్రక్రియ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్తున్నారు. ది ప్రాసెస్ ఆఫ్ యోగా ఈజ్ ఎ టర్నింగ్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ ఫ్రమ్ ద ఈగోయిస్టిక్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. అతని చైతన్య అహంకార దశ నుంచి అతని అహంకార చైతన్య దశ నుంచి సాధకుడు ఈ భౌతికమైనటువంటి అవుట్వర్డ్ అపియరెన్సెస్ బాహ్య రూపాలు వాటి యొక్క ఆకర్షణల నుంచి మానవుడు పక్కకి తొలగినప్పుడు తర్వాత in which the transcendent universal can pour itself into the individual mold and transform it. అతీతము ట్రాన్సెండెంట్ ఈ విశ్వానికి అవతలగా ఉన్నటువంటి అతీత చైతన్యం, యూనివర్సల్ విశ్వ చైతన్యం, ఈ రెండూ కూడా అతనిలో ప్రవహించి ఇండివిజువల్ మౌల్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఇండివిజువల్ మౌల్డ్ అంటే మానవుడు అనేటువంటి మూస, తన వ్యక్తిత్వం అనేటువంటి మూసలో ఈ అతీతము విశ్వ చైతన్యము ఇవన్నీ ప్రవహించి హయ్యర్ స్టేట్ కొంత ఉన్నతమైనటువంటి చైతన్యానికి తీసుకువెళ్ళి మన మౌల్డ్ని అంతటినీ కూడా పరివర్తన చేసే విధంగా చేయటమే యోగ ప్రక్రియ. కనుక అహంకార చైతన్యం నుంచి మళ్ళీ మనని పరివర్తనం చేసేటువంటి ఉన్నతమైన చైతన్యానికి వెళ్ళటం. ఉన్నతమైన చైతన్యం అంటే పూర్ణయోగంలో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, విశ్వ చైతన్యము తర్వాత అతీత చైతన్యము రెండూ కలిపితేనే పరిపూర్ణ చైతన్యం. మనకి సాంప్రదాయ ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానమే ఆధ్యాత్మికత. విశ్వాన్ని గురించినటువంటి సంబంధం కానీ విశ్వాన్ని గురించినటువంటి ప్రసక్తి కానీ లేదు. ఎందుకో మనకు తెలుసు, విశ్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటమే, ఆత్మజ్ఞానాన్ని పొందటమే ఆధ్యాత్మికత. కానీ పూర్ణయోగంలో అట్లా కాదు. యూనివర్సల్, ట్రాన్సెండెంట్ ఈ రెండూ కూడా ఉంటాయి. ఈ రెండూ కూడా పరివర్తన, యూనివర్సల్ కూడా పరివర్తన చెందటం, అతీత చైతన్యం ఈ విశ్వ చైతన్యాన్ని కూడా పరివర్తన చెందటం, మానవ మూసని కూడా పరివర్తన చేయటం అనేటువంటి ఉన్నత చైతన్య స్థితికి వెళ్ళినప్పుడు అది యోగ ప్రక్రియ అని అంటాం. బాహ్య రూపాలు, బాహ్య ఆకర్షణల నుంచి మళ్ళీ ఈ విధమైనటువంటి చైతన్యం వైపుగా మనం వెళితే అప్పుడు దాన్ని మనం పూర్ణయోగ ప్రక్రియ అంటాం. సో పూర్ణయోగ ప్రక్రియలో పరివర్తన చేసేటువంటి దిశగా మనం వెళతాం. అట్లా మనం విశ్వ చైతన్యాన్ని, అతీత చైతన్యాన్ని మనలోకి ఆహ్వానిస్తాం, వచ్చి పూర్తిగా పరివర్తన చేయమని మనం ఆహ్వానిస్తాం. The first determining element of the siddhi is, therefore, the intensity of the turning, the force which directs the soul inward. అందుకని మొట్టమొదట నిర్దేశక అంశం ఏమిటి? డిటర్మినింగ్ ఎలిమెంట్ ఆఫ్ సిద్ధి. సిద్ధికి సంబంధించినటువంటి మన నిర్దేశించేటువంటి అంశం ఏంటి? సిద్ధి సాధించడానికి నిర్దేశక అంశం ఏమిటంటే ది ఇంటెన్సిటీ ఆఫ్ టర్నింగ్. ఎంత తీవ్రంగా మనం ఉన్నతమైనటువంటి చైతన్యం వైపుకి మళ్ళుతున్నాము,
అనేది ది ఫోర్స్ విచ్ డైరెక్ట్స్ ద సోల్ ఇన్వర్డ్. ఆత్మని ఇన్వర్డ్ అంతరంగంలోకి ఎంత శక్తివంతంగా పంపగలుగుతున్నాము, అది తన అంతరంగంలోకి ప్రయాణం చేసేటువంటి విధంగా ఎంత శక్తివంతంగా పంపగలుగుతున్నాము అన్నటువంటి ఈ రెండు అంశాల మీద సాధకుని యొక్క సిద్ధి అనేది ఉంది. సిద్ధి అంటే సాంప్రదాయ యోగాలలో మోక్షం, పూర్ణ యోగంలో సిద్ధి మోక్షం తర్వాత మొత్తం విశ్వాన్నంతటినీ కూడా పరివర్తన చేయటం, వ్యక్తిని విశ్వాన్ని పరివర్తన చేయటం అనేది పూర్ణయోగంలో సిద్ధి. The power of aspiration of the heart, the force of the will, the concentration of the mind, the perseverance and determination of the applied energy are the measure of that intensity. తీవ్రత అంటే ఏమిటి? పైన చెప్పారే, చాలా తీవ్రంగా మనం దైవం వైపుకి మళ్ళటం అంటే ఏమిటి? అరవిందుల వారు ఎప్పుడు కూడా ఆయన డీటెయిల్స్ ఇవ్వకుండా ఉండరు, ఏదో జనరల్గా చెప్పేసి ఆయన ఊరుకోరు. సో తీవ్రంగా మనం దైవం వైపుకి మళ్ళటం అంటే ఏమిటిట? మన బీయింగ్ అంతా కూడా పూర్తిగా ఆ విధంగా చాలా పట్టుదలగా దైవ చైతన్యం వైపుగా వెళ్ళటం సాధనలో, అది ఇంటెన్సిటీ అని చెప్తున్నారు. ఇక్కడ ది పవర్ ఆఫ్ ఆస్పిరేషన్ ఆఫ్ ద హార్ట్, మనలో హృదయం ఒకటి ఉంది. మన బీయింగ్లో మనకు తెలుసు మనకు ఒక హృదయం ఉంది, తర్వాత మనకు ఒక మైండ్ ఉంది, మనకు ఒక ఫిజికల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆకాంక్షించాలి పరివర్తన కోసం. ఏదో ఒకటి అంతరాత్మ మాత్రమే కోరితే పరివర్తన సాధ్యం కాదు. అందుకని ఇంటెన్సిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఆస్పిరేషన్ ఆఫ్ ద హార్ట్, మన ఆకాంక్షించే హృదయం, హృదయం యొక్క ఆకాంక్ష మీద ఆధారపడి ఉంటుంది. ది ఫోర్స్ ఆఫ్ ద విల్, సంకల్ప శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ విల్ అనేది మనకి ఇచ్ఛ, ఇది మనసుకు సంబంధించింది. ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్, మనో ఏకాగ్రత, మనసుకున్నటువంటి ఏకాగ్రత మీద. ది పర్సివరెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద అప్లైడ్ ఎనర్జీ, వీటన్నిటినీ కూడా అనువర్తిత శక్తి అంటాం. ఎనర్జీ అంటే శక్తి, అప్లైడ్ అంటే అనువర్తిత అని తెలుగులో అర్థం. వీటన్నిటినీ కూడా మనం ఏ విధంగా అప్లై చేస్తాము అనేది అప్లైడ్ ఎనర్జీ ఆర్ ద మెజర్ ఆఫ్ దట్ ఇంటెన్సిటీ. ఆ తీవ్రతకి మెజర్, కొలమానాలు ఏమిటంటే పర్సివరెన్స్ పట్టుదల, డిటర్మినేషన్ సంకల్పం అనేవి కొలమానాలుగా ఉంటాయి మనకి ఈ సాధనలో. ఇంటెన్సిటీలో ఇలా ఉంటే అప్పుడు మనకి సిద్ధి అనేది కలుగుతుంది అని. ఇప్పుడు మనం ఏం ఆస్పైర్ చేస్తాం పూర్ణయోగ సాధకులుగా? మన హార్ట్ ఏం ఆకాంక్షిస్తోంది, మన ఇచ్ఛ ఏ విధంగా పనిచేస్తోంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం. మన మనస్సు యొక్క ఏకాగ్రత ఏ విధంగా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ సాధన చేయటం అనేది పూర్ణయోగంలో చాలా ముఖ్యమైనటువంటిది. వీటిని మీదనే మన తీవ్రత అనేది ఆధారపడి ఉంది. తీవ్రంగా దైవం వైపుకి మళ్ళటం అంటే ఇవన్నీ జరిగితే తీవ్రంగా మనం దైవం వైపుకి తిరిగినట్లు అవుతుంది. ఇది కొలమానము అని చెప్తున్నారు. ది ఐడియల్ సాధక షుడ్ బి ఏబుల్ టు సే ఇన్ ద బిబ్లికల్ ఫ్రేజ్, మై జీల్ ఫర్ ద లార్డ్ హ్యాస్ ఈటెన్ మీ అప్. బైబిల్లో చెప్పినట్లుగా ఆదర్శవంతుడైనటువంటి సాధకుడు ఏమంటాట? మై జీల్ ఫర్ ద లార్డ్ హ్యాస్ ఈటెన్ మీ అప్. దైవం కావాలనుకునేటువంటి నా ఉత్సాహం ఉంది, అది నాలో అంతా కూడా వ్యాపించుకుపోయింది. ఆయన కావాలనేది తప్ప ఇక వ్యక్తిగతమైనటువంటి అహం కోరేవి కానీ మన ప్రకృతి కోరేవి కానీ ఏమీ లేవు. నా సర్వాన్ని కూడా ఏది ఆక్రమించింది? దైవం కావాలనేటువంటి అత్యుత్సాహం, ఆ జీల్ నాకు ఆక్రమించింది అని బైబిల్లో చెప్పినట్లుగా అని ఆ బిబ్లికల్ ఫ్రేజ్ని కోట్ చేసి, మై జీల్ ఫర్ ద లార్డ్ హ్యాస్ ఈటెన్ మీ అప్, ఇట్ ఈస్ ద జీల్ ఫర్ ద లార్డ్ ఉత్సాహ. దైవం కావాలి కావాలి అనేదే ఆ జీల్ పేరే ఉత్సాహము అని చెప్తున్నారు. ద జీల్ ఆఫ్ ద హోల్ నేచర్ ఫర్ ఇట్స్ డివైన్ రిజల్ట్స్
vyakulata, the hearts of eagerness for the attainment of the divine, that devours the ego and breaks up the limitations of its petty, narrow mold for the full and wide reception of that which it seeks, that which being universal exceeds and being transcendent surpasses even the largest and highest individual self and nature అని చెప్తున్నారు. అంటే మనకి కావాల్సింది ఏమిటంటే దైవోపలబ్ధి కోసం, దైవం కావాలి కావాలనేటువంటి హృదయం పొందేటువంటి ఆరాటం, అది ఉత్సాహం. ఉత్సాహం అంటే ఏమిటి? దైవం కావాలి 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 అనేటువంటి ఉత్సాహం. గోపికలంతా కూడా కృష్ణుని కోసం ఆరాటపడి రాత్రైందా పగలైందా ఎక్కడున్నాం ఏమిటి అనేవేమీ చూసుకోకుండా పరిగెత్తి వెళ్ళి నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచి తెచ్చెనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని ఆరాటం, ఆ హృదయం యొక్క ఆరాటంతో కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు వాడు. అంటే దైవం తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదనేటువంటి ఆ హృదయానికి సంబంధించినటువంటి ఆరాటం, ఆ హార్ట్స్ ఈగర్నెస్, దాని పేరు వ్యాకులత. ఆ తర్వాత ఇదంతా కూడా దైవ ఫలితాల కోసం స్వభావం అంతా పడేటువంటి తహతహ. వ్యాకులత అంటే తహతహలాడటం అంటాం. అయ్యో లేదే 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 అని తహతహలాడిపోతూ ఉంటామే, ఆ వ్యాకులత పేరు తహతహలాడటం. కనుక దైవ ఫలితాల కోసం మన స్వభావం అంతా కూడా తహతహలాడటం, మన హృదయం పొందేటువంటి ఆరాటం, దైవాన్ని పొందేందుకు మన హృదయం పడేటువంటి ఆరాటం, ఇవి ఉంటే మన అహాన్నంతటినీ కూడా అవి మింగేసి దాని అల్పమైన సంకుచితమైనటువంటి మూసకి దాన్ని అన్వేషించేదాన్ని విశాల స్వీకరణ కోసం ఆ అహం అనేటువంటి మూసని పగలగొట్టి పారేస్తాయి. మన అహం అనేటువంటి మూస పగిలిపోవాలి అంటే మనలో ఏం కావాలి? హార్ట్స్ ఈగర్నెస్ కావాలి, వ్యాకులత తహతహలాడటం కావాలి, ఈగర్నెస్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ ద డివైన్ కావాలి. ఇవి ఉన్నట్లయితే దట్ డివౌర్స్ ద ఈగో అండ్ బ్రేక్స్ అప్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఇట్స్ పెటీ అండ్ నారో మౌండ్. వెంటనే అహాన్నంతటినీ కూడా డివౌర్స్ మింగిపారేసి ఇక దాని లిమిటేషన్స్ అన్నిటినీ కూడా పగలగొడతాయి. అహానికి ఏవి కావాలి? పెట్టి అండ్ నారో మౌల్డ్. అది అహం అంటే ఏముంది? చాలా అల్పమైన సంకుచితమైనటువంటి మూస. దానికి కావలసినవి అతి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు పొందడమే అహంకి కావాలి. తన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలే కావాలి. మనకి బాగా తెలుసు అహం గురించి. అందుకని దాని ఎంతసేపు అది ఎలాంటి మూస? పెట్టి అండ్ నారో మౌల్డ్. అది దాన్ని పగలగొట్టాలి అంటే అత్యంత విశాలమైనటువంటి దైవ చైతన్యంలోకి వెడితే ఇది తటాలను దానంతట అదే పగిలిపోతుంది. మనం వేరే పగలగొట్టక్కర్లా. మనం దైవ చైతన్యంలోకి వెళ్ళాలంటే హార్ట్ ఈగర్నెస్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ ద డివైన్ కావాలి, వ్యాకులత కావాలి. ఇవి ఉంటే అహం అనేటువంటి పెట్టి మౌల్డ్ అది పగిలిపోతుంది. ఫర్ ద ఫుల్ అండ్ wide reception of that which it seeks. అది పగిలిపోవడం అంటే ఏమిటి? అది చచ్చిపోదు, అది విశాలం అవుతుంది. పూర్ణయోగంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏ భాగాలు కూడా అవి చచ్చిపోవటం కానీ వాటిని పూర్తిగా నశింపచేయటం కానీ ఉండదు. అవన్నీ కూడా ఆ పెట్టినెస్ ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎలా మారిపోతుంది? అది ఫుల్ అండ్ వైడ్ రిసెప్షన్ ఆఫ్ దట్ విచ్ ఇట్ సీక్స్. దేన్నైతే మన మానవుని యొక్క స్వభావము, అతని హృదయము ఆరాటపడుతున్నాయో ఆ దైవ చైతన్యాన్ని అంతటినీ కూడా ఇవి స్వీకరించే విధంగా అధిగమిస్తుంది. దైవ చైతన్యం దీన్ని అధిగమింపచేసి పరివర్తన చేస్తుంది అని చెప్తున్నారు. దట్ విచ్ బీయింగ్ యూనివర్సల్ ఎక్సీడ్స్ అండ్ బీయింగ్ ట్రాన్సెండెంట్ సర్పాసెస్. రెండు రకాలైనటువంటి మార్పులు ఇక్కడ జరుగుతాయి. తను దేన్నైతే అన్వేషిస్తోందో ఆ
ప్రకాశించేటువంటి ఆ విశాల చైతన్యాన్ని స్వీకరించేటువంటి విధంగా ఈ అహం అనేది పూర్తిగా పగిలి అది పూర్తిగా విశాలమైపోతుంది. అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఆత్మని ప్రకృతి తర్వాత విశ్వజనీనం కనుక అధిగమిస్తుంది. మన వ్యక్తి ఆత్మని ఈ ప్రకృతిని విశ్వజనీనం కాబట్టి దైవ చైతన్యం మన వ్యక్తిగత చైతన్యాన్ని ప్రకృతిని కూడా దైవ చైతన్యం అధిగమిస్తుంది. దైవ చైతన్యం అనేది అతీతం కూడా, విశ్వంలోనే లేదు, విశ్వంలో ఉంది, విశ్వానికి అతీతంగా ఉంది కాబట్టి విశ్వంలోనూ అది దాని ప్రభావాన్ని చూపిస్తుంది, చూపించి అధిగమిస్తుంది. తర్వాత అతీతం కాబట్టి ఇప్పుడున్నటువంటి స్వభావాన్ని మానవ చైతన్యానికి మించి ఉంటుంది. కనుక దైవ చైతన్యం కాబట్టి ఈ ప్రకృతిని అధిగమించి ప్రకృతి కంటే కూడా మించి ఉంటుంది, ఇప్పుడున్నటువంటి ప్రకృతి కంటే కూడా మించి ఉంటుంది అని చెప్తూ బీయింగ్ యూనివర్సల్ ఎక్సీడ్స్, విశ్వజనీనం కాబట్టి దైవ చైతన్యం ప్రకృతిని అధిగమిస్తుంది. బీయింగ్ ట్రాన్సెండెంట్, అతీత చైతన్యం కూడా కాబట్టి సర్పాసెస్, అది దాన్ని దాటిపోతుంది, అంతకు మించి ఉంటుంది. ఈవెన్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ నేచర్, అంటే ఇండివిజువల్ సెల్ఫ్ వ్యక్తికి సంబంధించినటువంటి ఆత్మ ప్రకృతి ఇవి ఎంత లార్జ్ విస్తృతమైన హైయెస్ట్ ఉన్నతమైన, ఎంత ఉన్నతమైన ఎంత విస్తృతమైనా కూడా మానవుని యొక్క ఈ సెల్ఫ్ ఆత్మ అనేది దైవ చైతన్యం కంటే ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. గనక ఎంత విస్తృతమైనటువంటి మానవ ఆత్మనైనా సరే దైవ చైతన్యం అది ఎక్సీడ్ చేస్తుంది, సర్పాస్ అవుతుంది అని చెప్తూ ఇదంతా జరగాలంటే ఏం కావాలి? ఉత్సాహం కావాలి. ఉత్సాహం అంటే ఏమిటి? దైవమే నా అస్తిత్వాన్నంతా కూడా దైవమే నిండిపోవాలి అన్నదే ఉత్సాహం. నా అస్తిత్వం అంతా దైవమే ఉండాలి అంటే దాని పేరు ఉత్సాహం. మనం ఇవాళ ఇక్కడ ఆపి వచ్చే వారం తర్వాత పారాగ్రాఫ్ మనం చదువుదాం. తర్వాత పారాగ్రాఫ్లో ఈ పూర్ణయోగంలో సాధనలో వచ్చేటువంటి 3 దశలను గురించి శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అనుకోవచ్చు. ఆ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటిది ఎఫర్ట్, రిసెప్షను, యూటిలైజేషన్, ఈ 3 వస్తాయి. ఈ 3 దశలు కూడా సాధనలో ఎట్లా వస్తాయో చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఇవాళ ఆపుదాము. ఏదన్నా ఎవరైనా మాట్లాడతారా? సరే, ఇక్కడ మనం ముగిద్దాము. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే. అందరికీ నమస్కారం.